హాయ్ అండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే టమాటా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక 3 చిన్న సైజు టమాటాలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే కొంచెం కరివేపాకు వేసి దోరగా చక్కగా వేయించేసుకుని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఆ నూనెలో బాగా వేగించేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అందులోకి వేసేసుకుని బాగా వేయించాలి. పచ్చివాసన అంతా పోయే వరకు మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా వేగించుకోవాలి. ఇందులోనే ఒక చిటికెడు పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ 2 వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గుతున్నప్పుడు దాంట్లో ఒక చెంచా గరం మసాలా పౌడర్ వేసుకుంటే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, వీడియోలో చూపించినట్లు బాగా మగ్గిని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వేడి వేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో రైస్ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అలా ఉంచుకోవాలి. తర్వాత మనం కొత్తిమీర పైన చల్లుకొని తింటే వేడి వేడిగా స్పైసీగా టమాటా రైస్ అయితే రెడీ.